ఖచ్చితంగా నేను భావించడం కాదు, స్టేట్ గవర్నమెంట్ ఒక అనాలిసిస్ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక అనాలిసిస్ చేసి ఆ అనాలిసిస్ ద్వారా ఇద్దరు సమానం అని చెప్పి క్లియర్ కట్గా ఇచ్చింది. ఆ రిపోర్ట్ని బయట పెట్టమనండి స్టేట్ గవర్నమెంట్ని. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పితాని సత్యనారాయణ ఇచ్చిన అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ని బయట పెట్టమనండి. ఈ వర్గీకరణ వల్ల ప్రధానంగా లబ్ధి పొందేది రాజకీయంగా, లేకపోతే అసలు రాజకీయానికి వర్గీకరణకి సంబంధం లేదండి దీంట్లో. బీజేపీ అంటే ఇప్పుడు ఈ వర్గీకరణ అన్నది ఎక్కడి వరకు అంటే విద్య, ఉద్యోగాలు, మళ్ళీ రాజకీయాలతో సంబంధం లేదు. ఈ విద్య ఉపాధి ఈ రెండింటి మీద ఎందుకు ఇచ్చింది? వీళ్ళకి ఇవ్వడం ద్వారా ఆ గ్రూప్ని విడదీసి వాళ్ళు ఓటు బ్యాంక్ కింద చేర్చుకోవాలని బీజేపీ అండ్ దెన్ టీడీపీ కలిసి పన్నాగం చేసి ఈ తీర్పుని ప్రకటించాయి. దిస్ ఈజ్ నాట్ ఇర్రిలవెంట్ జడ్జిమెంట్. పార్టీలు దీంట్లో ఉండవండి, దీంట్లో జాతులే ఉంటాయి పోరాటాలు. ఏమండి డెఫినెట్గా వాళ్ళు వేళ సంతోషంగా ఉన్నారు. 14 సంవత్సరాల క్రితం మరి ఇదే తీర్పు వాళ్ళకి రాజ్యాంగ ప్రకారం ఇచ్చిన తీర్పుని వాళ్ళు ధిక్కరించి ఉద్యమం చేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. మళ్ళీ మేము ఉద్యమించి మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా ఈ తీర్పు ఇవ్వబడలేదని మళ్ళీ ధర్మాసనానికి మళ్ళీ ఇంకో ధర్మాసనాన్ని ఏమని అడిగే ఛాన్స్ మాకు ఉంటుంది కదా. ఇది షెడ్యూల్ కాస్ట్, భారతదేశంలోని షెడ్యూల్ కాస్ట్లో ఉన్నటువంటి ఎస్సీ కులాలు అన్నిటి గురించి కలిపి వేయబోయే డెఫినెట్గా ఒక స్టేట్మెంట్ అనండి, లేకపోతే ఒక వాద్యం అనండి, మేము వేస్తాం కదా. మీకున్న ఎక్స్పీరియన్స్ లో సుప్రీంకోర్టు ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత మెజారిటీ బెంచ్ తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక తీసుకుని మీకు అనుకూలంగా వచ్చే దాఖలాలు ఉన్నాయి. అసలు ఇదే కదా, ఈ తీర్పులోనే కదా మనకు కనబడుతుంది. ఎక్కడ దాకా ఎందుకు? ఇంతకుముందు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ చెల్లదని ఇచ్చింది, అది కాదని ఇప్పుడు మళ్ళీ కొత్త తీర్పు ఇచ్చారు. మరి ఎక్కడ దాకా వెళ్తారు ఎందుకు? మీరు ఈ తీర్పులోనే కనబడుతుంది కదా. ఇప్పుడు ఎలా ఉండబోతుంది పోరాటం? మూవ్మెంట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు కదా, దేశవ్యాప్తంగా వెళ్ళాల్సిన అవసరం. దేశవ్యాప్తంగానే వెళ్తామా, రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తామా, ఇవన్నీ కూడా భవిష్యత్ కార్యాచరణ అన్నది నాయకులందరినీ కలుసుకున్న తర్వాత ప్రకటించబడుతుంది. వెన్యూ నేను తర్వాత అనౌన్స్ చేస్తానండి. ఇప్పుడు దాకా ఎందుకంటే మొన్నదాకే తీర్పు వచ్చింది, నేను మాట్లాడుతూ ఉన్నాను అందరితో. వెన్యూ నేను తర్వాత ప్రకటన చేస్తాను, మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. Thanks for watching. Like, share and subscribe.